నువ్వు మంచి కోసం ఇస్తానవో మంచం కోసం ఇస్తానవో నాకేం తెలుసు. నువ్వు చెప్తాను నీకు తేడా కదా. 1000 2000 వేస్తే ఇది ఇట్లా చెప్పా అంటే ఇంకా కొన్ని మంది నేను ఇష్టపడినంతా నువ్వు చేస్తావు. నువ్వు ఇష్టపడిన వాళ్ళంతా నేను గబ్బులు చెప్తా. అన్నీ తెలుసులే ఏమనగా ఖర్చుగా కానీ నువ్వు ఒక అమ్మాయి కోసం మాత్రం అర్థమవుతుంది నాకు తెలుసు. కాఫీ షాప్ లో పనిచేసే అమ్మాయికి నాకు పెడతావు లింక్. నువ్వు ఆడ నువ్వు ఏం చేసా లంగోడు పని లంగోడు పనులు ఏమున్నాయి మంచి కార్యక్రమం వస్తానా నాకు ఇన్ఫర్మేషన్. Audio Jungle. హలో Hello, sir. We are calling from Gandu Bank. ఏం మేడం గాండు బ్యాంక్ అంటారు మేడం? Sorry, sir. By mistake, ఇది Garuda Bank, sir. అదే మీకు మాకు వచ్చిందా లేదా మేడం? మీరు ఏదో 5 lakhs అంటారు ఇదంటే మరి 5 lakhs తర్వాత మళ్ళీ ఏదో 20 అంటారు. మాకు వస్తాయి ఇస్తారు లేదా మేడం మాకి? సార్ మీరు ఇంకో విషయం చెప్తే షాక్ అవుతారు. ఇప్పుడే మేనేజర్ గారు స్నానం చేసి వచ్చి ఒక విషయం చెప్పారు. స్నానం గిన్న మాకు చెప్పండి మేడం. చూస్తారా మేనేజర్ ని? మేడం కాదు మేడం, మీరు అడుగుతాడేది ఏంది నేను చెప్తాడేది మేడం? కాదు సార్, మీకు ఎందుకు లక్ చాలా కలిసి వచ్చింది సార్. 5 lakhs నుంచి 15 lakhs వెళ్ళింది. యు నాట్ బిలీవ్, యు నో దట్ 25 lakhs తీసిపోతున్నారు మీరు. మీరు పెరుగుతుంది తప్ప మాకు ఇచ్చింది బొంగులే ఏం లేదు మేడం. అంటే కానీ అమౌంట్ వేపిస్తున్నారు కానీ ఏదో మీరు అనాథలు పంచుతాము ఏదో పంచుతాము అని ఏదో నా చేతుల్లో పంచలేదు. ఏమైనా చేసి పెడతారని పిలిచలేదు, అది కూడా లేదు మిమ్మల్ని. అంటే మీరు గాండు బ్యాంక్ ని డౌట్ పడుతున్నారా? అంటే కాదు మేడం, అడుగుతాను. ద మోస్ట్ ఫ్రాడ్ బ్యాంక్ ఇన్ ద వరల్డ్ మన బ్యాంకే సార్, గరుడా బ్యాంక్. కాదు మేడం, నేను డౌట్ ఏం పర్లేదు, అడుగుతారా ఎందుకు ఇంకా పిలిచలేదు కదా. సార్ మీకు ఇష్టం లేకుంటే చెప్పండి, ఇప్పుడే ప్రాసెస్ క్యాన్సిల్ చేసేసుకుందాం. ఎందుకంటే మీరు ఇలా చీప్ గా మాట్లాడడం చాలా చీప్ గా ఉంది సార్. మేడం మీరు అనుకోలేదు, వేరే సార్ మొత్తం ఎడ్యుకేటెడ్ పర్సన్స్ లో వర్క్ చేస్తున్నాం ఇక్కడ. ఒక ఎడ్యుకేటెడ్ ఉమెన్ తో, ఒక మేడం తో మీరు మాట్లాడే పద్ధతి ఇదేనా? కాదు మేడం, సార్ ఆఫ్టర్ ఆల్ 15,000 కి మీరు ఎలా బ్యాంకు తప్పు పడతారు సార్? నేను 50,000 కానీ కాదు మేడం, నేను పిలిచలేదే అని అందుకే సార్ ఇప్పుడు ప్రాసెస్ కంటిన్యూ చేస్తామా క్యాన్సిల్ చేస్తామా? మేడం కంటిన్యూ చేద్దాం మేడం. సరే సార్, ఇప్పుడు మీకు 25 lakhs వస్తుంది. సో మీరు 25 lakhs కి 15,000 రూపీస్ మీరు మాకు ఇస్తే మేము 10 మందికి అనాథలకి అన్నం పెడతాము అండ్ ముసలి వాళ్ళకు బట్టలు తీయిస్తాము. కాదు మేడం, మీరు అన్ని చెప్తానన్నారు కానీ నన్ను పిలిచలే కదా మేడం. నన్ను సార్ మేనేజర్ ఎక్కడ పంచుతున్నాడో ఎక్కడ పెడుతున్నాడో మాకే ఐడియా ఉండదు సార్. ఓహో, మీకే ఐడియా ఉండదు మేడం. ట్రై టు అండర్స్టాండ్ సార్. మీరు 25 lakhs మీరు తీసుకోండి, ఈ 15,000 ఇదనేది వి విల్ టేక్ కేర్ అబౌట్ ఇట్. సార్ మీకు నచ్చకుంటే ఇంకో విషయం చెప్పాలి సార్. తను ఎవరో రెగ్యులర్ గా స్మార్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ వస్తున్నాడు బ్యాంక్ దగ్గరికి. చెప్పినా అతనికి రాత్రి నేను అంటే సార్ ఇంకో విషయం, మేము ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఆపోజిట్ బ్యాంక్ ఆపోజిట్ లోనే బస్ స్టాండ్ కూడా బస్ స్టాప్ కట్టిస్తున్నాడు తెలుసా? వద్దు వద్దు వద్దు, బస్ స్టాండ్ వద్దు, ఏమొద్దు, కాల్సింది నన్ను అడగండి, నేను కట్టిస్తాను. అతను అతను స్కెచ్ పెద్ద ఫ్రాడ్, అతను మాయమాట చెప్తాడు. అసలు చాలా ఫ్రాడ్, అతను చాలా నమ్మకండి. అతను చీప్ పర్సన్, రానికండి మీరు. సార్ ఇంకొక విషయము, మీరు బ్యాంక్ లెక్ తనని రానివద్దని చెప్పారని చెప్పి మేము బ్యాంక్ లెక్ రానివ్వలేదు. కాఫీ తాగే కిందకి వెళ్తే ఒక జూప్ షాప్ అతనితో నా ముందరే కూర్చోపెట్టుకుని మాట్లాడుతూ చాలా హెల్ప్ చేస్తున్నాడు తెలుసా? మేడం అతను చాలా ఇలాంటివి చేసి కాఫీ తాగడం కాదు కోసం, కేవలం మీలాంటి వాళ్ళ కోసం వస్తాడు. అది మీలాంటి కోసం ఇంప్రూవ్ చేయడానికి ఇలా పంచుతా అంటాడు. దాన్ని మాత్రం అసలు నమ్మకండి. సార్ బస్ స్టాప్ కట్టిస్తున్నాడు కదా సార్ బ్యాంక్ ముందర. మేడం బస్ స్టాండ్ నేను కాల్సి మీరు మీకు ఎయిర్పోర్ట్ కట్టిలా, లేదా బస్ స్టాప్ ని కట్టిలా, ఇంకేమని చెప్పండి, రైల్వే స్టేషన్ కట్టిలా, కట్టిస్తానా చెప్పండి. ఏమన్నా పర్సనల్ గా ఏమన్నా బాడీ గార్డ్స్ ఏమన్నా పెట్టిలా నీకేమన్నా చెప్పండి. అలానే కాదు సార్, ఒక విషయము, మీరు 15,000 త్వరగా పంపించేస్తే మీకు ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. ఎందుకంటే నాకు టార్గెట్ ఉంటాయి కదా. కాదు మేడం, ఇంకొకటి అతను ఏం చెప్పాడంటే బ్యాంక్ ఎంప్లాయీస్ కి అందరికి తలాకింత ఇస్తున్నానండి, మమతా మేడం గారు మీకు కూడా ఏదైనా ఇంటి సరుకులకి నేను ఇస్తాను అని చెప్పాడు. అసలు మీరు రాని ఇవ్వకండి, అతన్ని రాని చెప్తే నేను చదువు కావాల్సి నేను ఇస్తాను.
మీ మెంబర్స్ అందరికి నేను ఇస్తాను, చేయగలను, అది నాకు ఉంది తెలుసు. అతనైతే రానికండి, ఏం చేయకండి. అతను ఫ్రాడ్ వెళ్ళి చాలా మోసాలు చాలా జరిగినాయి. సార్ అతను మేము సార్ ఒక్క విషయం సార్, మేము ఏదన్నా ఇస్తే తీసుకుంటాము, మేము కాదనలేము. ఎందుకంటే కాదు అంటే మేనేజర్ సీరియస్ అవుతారు. ఒకవేళ మీరు అతను ఇవ్వకుండా ఏదైనా మీరు చేయగలిగితే మీరు చేయండి. ఓకే మేడం, నేను చేయగలను, నాకు తెలుసు. కానీ మీరు సరే సార్, 15,000 ఇప్పుడు పంపిస్తున్నారా? పంపిస్తాను మేడం. సార్ రియలీ యువర్ గ్రేట్ సార్. ఈ 15,000 ప్లస్ 10,000 ప్లస్ 5,000 నేను డబ్బుల గురించి ఆలోచించు మేడం, నేను మానవత్వం గురించి ఆలోచన చేస్తాను అంతే. రియలీ గ్రేట్ సార్. మీకు రాబోయే అక్క ఎవరో కానీ చాలా లక్కీ. మేడం 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 మీరు అలా సరే మేడం, మీకు కొన్ని విషయాలు మళ్ళా సర్లే మేడం, మీరు మళ్ళీ చెప్తాను కావాల్సింటే. అతనైతే చాలా జాగ్రత్తగా ఉండండి, అతను మాట్లాడద్దండి. చాలా ఫ్రాడ్, చాలా ఇన్ఫర్మేషన్ కొట్టేయాలని చాలా ఉంటాడు. అతను బాడీ గార్డ్స్ బయట పెట్టించి సరే సార్, నాకు బ్యాంక్ మేనేజర్ పిలుస్తున్నాడు. ఐ హావ్ టు గో. ఓకే మేడం. దిస్ ఇస్ మమత, gone to bank, short skirt, sexy bank lady boy, sexy my శివాయ్ మేడం. కూర్చోరా, లైటింగ్ తినవు, లైటింగ్ పడలు తినక సైడ్ రా. నువ్వు చూడనా చాలా నువ్వు ఏదో చెప్తాడు, నాకు డిస్టర్బ్ చేయొద్దు. నేను ఐటమ్స్ ఏమున్నాయి, ఏం సరిపోతాయి. కూర్చో కూర్చో అన్నా కదా, నువ్వు కూర్చో. అది కుస్సులే శాతగానోడు కూడా వచ్చి నాతో మాట్లాడుతాడు. నువ్వు కూర్చో, అది కుస్సులే శాతగానోడు కూడా వచ్చి నాతో మాట్లాడుతున్నాడు. అది కాదు, ఇప్పుడు నేను అవేవే ఉన్నాయి చూడు. 15,000 వరకు పెట్టుకొని పోతా అంటే 15,000-20,000 అంటే మా వాళ్ళకి అంటే చెప్తాను. నువ్వు ఏదైనా మాట్లాడేటప్పుడు నువ్వు ఏంది మాట్లాడుతున్నావు, ఏంది మాట్లాడాలని ఆలోచించుకొని రా. మధ్యలో ఏందో వాగడము, చివరిలో ఏందో ముందు తెచ్చేయడం చేయొద్దు. నాకు పనిలో ఏంటి చేస్తానవో, ఇందాక ఏందో పంచినావు అంటే ఇప్పుడు మళ్ళీ ఏంటి పంచుతున్నావో. నీకు ఆడికి పోయేకి ఏమవసరం నీకు? ఏం నా అర్థం కాదు నీకు చెప్తాను. నువ్వు ఇవన్నీ ఏంటికి మొత్తం ఏంటి, ఎవరిని ఏం చేయాలని, ఏం నాన్న చేయాలని కొబ్బరి పెడదామని తుప్పుకొని ఉంచాలని మొత్తం అవసరం నన్నే. నువ్వు చేసే పనిలో ఉమ్మేదేమి మెట్లతో కూడా కొడతారు. తుప్పుకొని ఉంచాలని మొత్తం ఎవరు నిన్న అవసరం నన్నే. నువ్వు చేసే పనిలో ఉమ్మేదేమి మెట్లతో కూడా కొడతారు. నువ్వు చేసిందాన్ని నాన్న చేసిందాన్ని కదా. నేనేం చేసిన? ఏడు పంచి పడుతున్నావు అందరికి. ఎవరికి? మళ్ళా ఎవరికండి? ఎవరు పంచుతారా నువ్వు? నా లెక్క నా ఇష్టం పంచుతా. నీ లెక్క ఎంత ఎక్కువైతే నాకి వాళ్ళకి ఏంటి పెడతావు? ఇప్పుడు నువ్వు అదే ఆ ఏరియాకి ఏంటి పెడతావు? నీకు నచ్చిన చోట నువ్వు పంచుకుంటాను, నీకు నచ్చిన చోట నువ్వు ఇచ్చుకుంటాను. అమ్మన్న 5,000 10,000 వారం నుంచి నువ్వు ఎట్లాగాలో అట్లా ఇచ్చుకుంటూ పోతాను. నేనేమని మాట్లాడుతున్నా? నువ్వు మంచి కోసం ఇస్తానావో మంచం కోసం ఇస్తానావో నాకేం తెలుసు. నువ్వు మంచి కోసం ఇస్తానావో మంచం కోసం ఇస్తానావో నాకేం తెలుసు. నేను కాదు, నువ్వు ఇస్తానావో నువ్వు చేస్తానావో అవన్నీ అర్థమవుతుందా నీకు? అవన్నీ ఇంత సరుకులు ఎందుకు పెడతానా నువ్వు? అంటే నేను ఇంత మంచి చేసుకుంటూ పోతాడే నాకు పోటీకి వస్తానావా నువ్వు? యా విషయం నువ్వు మాట్లాడతావు? యా విషయమైనా కానీ బ్యాంక్ కాడ కాడికి నీకేంటి పోలా నువ్వు చెప్పిరా? బస్ స్టాప్ కట్టిస్తా అని ఎదురుగా చెప్పి ఏ కొట్ల బొమ్మడ వద్దని నువ్వు వదిలేమన్నా. వేరే కాంట్రాక్టర్ అప్పుల పాలైనాడు. నాకు ఏదైనా ఒక వర్క్ ఇప్పిందా అంటే బస్ స్టాప్ కట్టుకోప్ప అని చెప్పి ఒక కాంట్రాక్ట్ వర్క్ ఇప్పించిన. అది ఒకరు బాగుపడే దానికోసమే. నువ్వు కోసం కాదు, మనసు కొట్టేలా నన్ను అని చెప్పి. ఎవరు మనసు కొట్టేలా? నువ్వు తెలుసు, నువ్వు నాటకాలు చేస్తున్నావు. అర్థం కావడంలే ఎవరు మనసు. ఎవరు మనసే ఆడున్నే జనాల మనసు, ఆపదలో ఉన్న వాళ్ళ మనసు, ఎవరైతే దేవుడు ప్రత్యక్షమవుతాడని కోరుకునే వాళ్ళ మనసు కొట్టేస్తా. ఎవరు మనసే ఆడున్నే జనాల మనసు, ఆపదలో ఉన్న వాళ్ళ మనసు, ఎవరైతే దేవుడు ప్రత్యక్షమవుతాడని కోరుకునే వాళ్ళ మనసు కొట్టేస్తా.
మధ్యలో నీకేం నొప్పి? నువ్వు నీ 5,000 10,000 నీ ఇచ్చుకుంటాంటే డబ్బులు ఎవరు మనసు కొట్టేద్దామని నువ్వు నువ్వు ఆపదలో ఉంటే ఆదుకుంటానావా? వేరే వాళ్ళు బాగాలేదంటే నువ్వు ఆపదలో ఉన్నావని చెప్పి డబ్బులు వేసినావు, వాళ్ళ మనసు నువ్వు కొట్టేసుకో. నేను ఇవన్నీ ఇచ్చి ఎవరు మనసు కొట్టేసుకోవాలో నా ఇష్టము, నీకేమి ఇప్పుడు? కొట్టేసానే మనసు అది ఎవరు మనసు తెలుసా? నీ వల్ల అంటే ఎవరు నీ వాళ్ళరా? ఏ నీ ప్రాబ్లం? నువ్వు అడిగి బ్యాంక్ ఆడికి పోవద్దని చెప్తాను. చూడబా కాఫీ షాప్ బాగుందని ఆడ కాఫీ షాప్ పోలే, ఒక అమ్మాయి కోసం మాత్రం నాకు తెలుసు. కాఫీ షాప్ లో పనిచేసే అమ్మాయికి నాకు పెడతావు లింక్. నువ్వు ఒక అమ్మాయి కోసం మాత్రం నాకు తెలుసు. కాఫీ షాప్ లో పనిచేసే అమ్మాయికి నాకు పెడతావు లింక్. నువ్వు వాళ్ళు వ్యాపారం అన్నా చేసుకొని పెద్ద కాంట్రాక్టర్ వస్తానని చెప్పి అయిపోతే కూర్చొని మాట్లాడినాను కాఫీ షాప్ లో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఓహో, నువ్వు కాంట్రాక్టర్ మీద కన్నేసినావా? నీ కాంట్రాక్టర్ మీద మనసు పడిందే? పనికి మాల బుద్ధి నువ్వు నాకు జ్యూస్ షాప్ ఓడు కావాల నీకు? ఏం మాట్లాడతాను మళ్ళీ నువ్వెందుకు వీళ్ళు ఏ పని నాకు అవసరం వాళ్ళకి. ఆడ నువ్వు ఏం చేసే లంగోడు పని లంగోడు పనులు ఏమున్నాయి? మంచి కార్యక్రమం వస్తానే నాకు ఇన్ఫర్మేషన్. ఆడ నువ్వు ఏం చేసే లంగోడు పని లంగోడు పనులు ఏమున్నాయి? మంచి కార్యక్రమం వస్తానే నాకు ఇన్ఫర్మేషన్ లో చూడు. జరిగిన ఓపెన్ చెప్తా. తుక్కు నుంచున్నారా మళ్ళా జనంతా? ముస్తాంటే నీకు కాండ్రిచ్చి ముస్తారు, నీకు కాండ్రిచ్చి ముస్తారు. ఆడికి పోయినాను కాంట్రాక్టర్ తో కూర్చొని కాఫీ షాప్ లో మాట్లాడుతుంటే పైన సంబంధించిన బ్యాంక్ లో వాళ్ళు ఎవరు ఆ మేడం వచ్చినారు. అబ్బా మేడం పేరు కూడా నాకు తెలీదు, యాదవ్ మనోజ్ఞాన ఏం పేరు? నీకు అన్ని తెలుసులే, ఏమెరగలు ఖర్చుగా కానీ నువ్వు అన్ని తెలుసులే, ఏమెరగలు ఖర్చుగా కానీ నువ్వు గుర్తు తెచ్చుకుంటా. గమనించుకుంటా పేరు ఏదంటే మాతో వస్తుంది అనుకుంటా. నంగి మాట్లాడద్దు నంగి ఏముంది? నేను పోయే వరకు తెలుసా మళ్ళీ నోట్లో తెలుసు కానీ మమతా మేడం గానే అని అమ్మ గుర్తొచ్చా. మమత నేను పోయినది కాంట్రాక్టర్ వర్క్ కోసం కాబట్టి కాంట్రాక్టర్ పేరు అడుగు చెప్తా. నాకు వీళ్ళ పేరు గుర్తుండవు, అర్థమైందే? నువ్వు పోయినది దానికోసము, దీని కాంట్రాక్టర్ గురించి కదా నాకు అర్థమవుతుంది. నువ్వు అవసరం లేదన్నా ఇంకా ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? సరుకులు నువ్వు దుబ్బుతాను. ఎంత 20,000 ఖర్చు అయింటుంది. నువ్వు 50,000 పెట్టుకోయినా కూడా వద్దావే. నువ్వు 7 పెట్టమంటారా? ఎవడు ఇమ్మంటారు నీకే? అంటే నీకు ఎంత లెక్కలు ఇచ్చిన పెట్టుగా మాట్లాడేదనా? నీకేమన్నా ఇన్ని సరుకులు ఏం చేస్తామన్నా? యాక్చువల్ గా ఫ్రూట్ షాప్ అతనికి ఇస్తాను రేపు. అతను సార్ నాకు వద్దు సార్ వేరే వాళ్ళకి ఇచ్చేయంటే పక్కన ఎవరైనా కూర్చోయింటే వాళ్ళకి ఇచ్చేద్దామని తీసుకున్నా. కాఫీ షాప్ లో మధ్యాహ్నం 2 గంటలకు ఖచ్చితంగా వాళ్ళ కోసము. నాకు అర్థమైంది. మధ్యలో ఫ్రూట్ షాప్ ఊరికే దింపుతానా? వాడు వద్దు అంటాడు, నేను వేరే వాళ్ళకి ఇస్తాను. స్కెచ్ కదా. ఎవరా వేరే వాళ్ళు? ఎవరు అంటే ఎవరు మళ్ళా? ఎవరు నాకు తెలుసు. నాకు తెలుసులన్నీ. నీకెవరు? నువ్వెవరు అనుకుంటాను? నువ్వు ఎవరు అనుకుంటాను? నీ నోటి వాక్క నిజంగా జరిగి మేడమే ఇవ్వాల్సి వస్తే కూడా ఇచ్చేస్తా. మేడంకైనా ఇస్తా, ఎవరైతేనేమి. నేను ఎవరికైనా ఇవ్వాలని రెడీనా? నేను ఎవరికైనా సహాయపడతాను. నేను బస్ స్టాండ్ నాయన బస్ రెడీనా? నేను ఎవరికైనా సహాయపడతాను. నేను బస్ స్టాండ్ నాయన బస్ స్టాప్ కట్టించి కాంట్రాక్టర్ లైఫ్ నిలబెట్టాలనుకుంటాను. కింద కూల్ డ్రింక్ షాప్ లైఫ్ నిలబెట్టాలనుకుంటాను. ఆ కాఫీ షాప్ వాళ్ళ లైఫ్ నిలబెట్టాలనుకుంటాను. వీళ్ళందరి లైఫ్ నిలబెట్టి నేను నిలబెట్టుకోవాలనుకుంటాను. నువ్వు పెట్టుకోవడం కోసం డ్రామాలు అని చెప్పు. ఇలా ఎట్లా ఊహిస్తావు తెలుసా? నేను వీళ్ళందరినీ నిలబెట్టి వేరే వాళ్ళ పండబెట్టి అన్నట్టుంది. నువ్వు అదేనట్టుంది వాళ్ళ క్రాక్ అట్టే నడుపుతున్నావు. నేను నేర్చుకుంటున్నా ఇక్కడ వచ్చినాకేమో. నీ ప్రాబ్లం ఏం రా? ఏరే తప్ప ఇంకెక్కడైనా పో. ఎక్కడ బ్యాంక్ లోకి పోలే, సెక్యూరిటీ గార్డ్ రానిలే. నువ్వు రానిలే, కరెక్ట్ చెప్పినారు నీ గురించి మొత్తం అంతా. రానిలే అసలు ఎట్టి బస్సులో అలౌ చేయమన్నారు. ఏరే పోద్దు కలిసి ఇక్కడ ఎక్కడైనా పో. ఫస్ట్ ఈడ పని అయిపోయి
పని జరగకుండా దాని అయిపోతే మళ్ళీ వేరే ఎట్లా నువ్వు ఏంది నువ్వు వేరే దాన్ని కదరా దాని అయిపోతే మళ్ళీ వేరే ఎట్లా నువ్వు ఏంది నువ్వు వేరే దాన్ని కదరా సమస్యలు ఎక్కడ ఉంటాయి సమస్యలేం కాదు నువ్వు సమస్య గురించి కాదు నీ సమస్య ఉందని చెప్పు కృతి మోడలు మొత్తం అంతా నీకు ఎవడు మాట నీకే పోతానే సరప్ప ఎప్పుడెప్పుడు కాసుకుందామా దాన్ని ఎప్పుడెప్పుడు గెలుద్దామా అని ఉంటావు నువ్వు ఎవరిని మమతా మేడంనే నాకు మమత అని పేరు చెప్తే ఇప్పుడు ఆ మేడం పేరు నాకు ఇప్పుడు తెలిసింది గుర్తుకొచ్చింది నేను ఆయమ్మతో గంట సేపు మాట్లాడినా కూడా నాకు ఆయమ్మ పేరు నాకు ఇప్పటికీ గుర్తులేదు పెద్ద శుద్ధ పూజనే కాదు నేను మధ్యలో మేడం మాట్లాడతా అంటే మేడం నేను మీతో మాట్లాడలేను మీరు పైకి వెళ్ళి బ్యాంక్ లో వర్క్ చూసుకోండి నేను కాంట్రాక్టర్ తో మాట్లాడుకునేకి వచ్చినా అని కూడా చెప్పిన తెలుసా మేడం ప్లీజ్ దయచేసి నేను సాయం చేసే దాంట్లో నేను నిమగ్నం అయిపోతున్నాను దయచేసి మీ దృష్టి నా దృష్టి మళ్ళించకండి ప్లీజ్ గో టు యువర్ బ్యాంక్ అని చెప్పి ఇది ఇట్లా నమస్తే పెట్టా ఇవే తగ్గించుకుంటే మంచిది నేను చెప్పిన దానికి నేను రిఫర్ చేసుకుంటా అర్థమైందా ఆయమ్మ వచ్చి అడిగితే ఎప్పిచ్చిట్లు పెట్టంట వద్దు నాకు అన్నంటే చెప్ప ఎట్లంటే రాని వెళ్ళిపోయావు నాకు అర్థమైంది నువ్వు ప్రాబ్లం కాదు నువ్వు పోవద్దు ఆ బ్యాంక్ కాడికి వద్దు నువ్వు బస్ స్టాప్ బ్యాంక్ బస్ స్టాప్ నేను కట్టిస్తానే సర్లే కాఫీ షాప్ పోతా కాఫీ షాప్ పోయినా ఒకటే ఆడికైనా ఒకటే అక్కడే ఉన్నాయా ఇవన్నీ అదే షాపు అదే ఏరియా ఏనా బొంగులో వాస్తారా కూల్ డ్రింక్ షాప్ జ్యూస్ షాప్ 200 ఇస్తేవాడు నాకు ఎట్లా వచ్చినట్టు మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు సమస్య పెడతాడు సమస్య అది ఇది అంటాడు నాకన్నా తోకండి పిలిచి రమ్మంటే వస్తాడని కూడా వానికి రేపు సరుకులు ఇచ్చేది ఉన్నాయి వాడు వద్దంటాడేమో నాకు తెలిసి ఏ గుడ్లమ్మ అందుకు నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తాను నువ్వు వేరే వాళ్ళకి ఏమొద్దు వానికి ఎట్లయినా వద్దంటాడు నువ్వు ఇచ్చిన వాళ్ళు ఎందుకు వద్దంటాడు ఎవడైనా వద్దు ఎవరికైనా ఇస్తే వద్దని ఎందుకంటాడు నువ్వు చెప్తాను నీ ప్లాన్ కదా 1000 2000 వేస్తే ఇది ఇట్లా చెప్పా అంటే ఇంకా నువ్వు చెప్తాను నీ ప్లాన్ కదా 1000 2000 వేస్తే ఇది ఇట్లా చెప్పా అంటే ఇంకా మా ప్లాన్లు ఉండొచ్చు దగ్గర ఓపెన్ అయ్యేది ప్లాన్ ఏంటికే ప్లాన్ అంటే ప్లాన్లో ఎవడేస్తావు నీకే ఫస్ట్ నుంచి నువ్వు కట్ట ఖాళీ చేసి కట్ట ఎవడు వేస్తాను ఫస్ట్ సరుకులు వేస్తారు ఎవరు నువ్వు సరుకులు ఎత్తపోయినా దాన్ని నువ్వేం దాచిపెట్టి నువ్వేం చేసుకోలేవు చూసుకో నేను సరుకులు తీసుకుపోతానో లేదు ఎవరి చేత ఎవరికి చేరాలో వాళ్ళు చేరకపోతే ఎప్పుడు మాట్లాడు సరే చూసుకుందాంలే అమ్మా ఒక కుటుంబాన్ని నిలబెడదామంటే ఏమి ఒక కుటుంబాన్ని నిలబెట్టే తప్పైపోయింది ఆ ఫ్రూట్స్ జ్యూస్ షాప్ అతను ఉసురు కొట్టుకొని పోతావు నువ్వు నాశనం అవుతావు ఉసురు కొట్టుకొని జ్యూస్ షాప్ అతను ఉసురు కొట్టుకొని పోతావు నువ్వు నాశనం అవుతావు ఉసురు కొట్టుకొని జ్యూస్ షాప్ వాడు కుటుంబం కాదా కాంట్రాక్టర్ కుటుంబం కాదా ఎవరిది వీళ్ళు ఎవరిది కుటుంబాలు కావా కుటుంబాలు అయితేనే కాబట్టి ఎప్పుడు ఇచ్చేసంట ఇప్పుడు వచ్చిరంట వాళ్ళు కట్టుకుంటారంట వాళ్ళ జీవితాలు పెన్ను బాగుంటారంట అవి ఎవరికి పోలో వాళ్ళకి పోలా ఎవరు పనులు జరగాలో వాళ్ళకి జరగాలి కాదు మమతాకి ఏం చెప్పు అర్థమైంది మమత ఎవర్రా నువ్వు నాకు సాయం చేసే సమయాల్లో ఒక ఆడదాని మధ్యలోకి దేద్దు నా సంకల్పం వేరు నీ లెక్క సంకలెత్తుకుని ఊరంతా తిరిగే టైప్ కాదు నేను నా సంకల్పం వేరు నీ లెక్క సంకలెత్తుకుని ఊరంతా తిరిగే టైప్ కాదు నేను సంకల్పం కోసం పరిగెత్తేవాడిని సంకల్పం కోసం ఒక లేడీస్ మళ్ళీ వద్దుగా మహిళల కోసం పోతాను నీకే మహిళలు ఎవరు ఉన్నారు మహిళలు కొన్ని మంది నేను ఇష్టపడినంతా నువ్వు చేస్తావు నువ్వు ఇష్టపడిన వాళ్ళంతా నేను గబ్బులు చెప్తాను మనం అదే వచ్చేది మొత్తం ఇప్పుడు మమత మేడంకి నీకేం సంబంధం ఉంది సంబంధం కాదు కొద్దిగా ఏదో మీ బంధువులు ఉన్నారని చెప్తాను బ్యాంకులో అది చెడ్డ పేరు వస్తుందని చెప్తాను కదా మళ్ళా వద్దు నాయుడు వదిలేసారా ప్రతిమారిసారి చెప్పించుకోవడం మన ఏమైనా ఉండాలా సెన్సెస్ ఏమైనా ప్రతిమారిసారి చెప్పించుకోవడం మన ఏమైనా ఉండాలా సెన్సెస్ ఏమైనా సరేలే నేను స్టార్ట్ చేసినది ఎండ్ చేసేది బెస్ట్ కానీ సరుకులు ఇచ్చేసి అడిద్దరితో ఆపేస్తా నువ్వు సరుకులు వద్దు 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 సరే నువ్వు ఇచ్చినావు అని చెప్తాలే
ఇట్లనే ఒప్పుకోంగా వద్దొద్దొద్దనా ఏమే నీ కాలు నీ వయసు చేసుకుంటాలే కాల్సింది నేను ఇచ్చుకుంటా సరే నువ్వే పోయి ఆ బ్యాంక్ కార్డ్ కింద పెట్టేసి ఏంది ఏమి నేను ఇచ్చుకుంటా నాకు దూషా పొడి కొడతాడు వాడిని ఊరికే సెట్ చేయలే నేను కాకోకుండా ఎవరన్నా బ్యాంకు కోసం కన్నేసినారో పైన సెక్యూరిటీ గార్డులు వేరు కింద ఉండే జ్యూస్ షాపోడు వేరు తొక్కి 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 మిక్సీలోకేసి పిండి చేస్తాడు పైన సెక్యూరిటీ గార్డులు వేరు కింద ఉండే జ్యూస్ షాపోడు వేరు తొక్కి 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 మిక్సీలోకేసి పిండి చేస్తాడు అట్లా కూడా చేసిన నాకే కటకట చేయకుండా వెళ్ళిపో నీరు కడగడ కదా నాకు ఎట్లా నీ ప్లానింగ్ నీది ఉంటే నాది ఉంటుంది నిన్ను కానీ ఎట్లయినా కానీ బయటికి తగ్గించిపోతే మళ్ళీ చూడ బాడీ గార్డ్స్ అని నువ్వు ఆ విడిచిపెట్టి బాడీ గార్డ్సా మళ్ళా యాడున్నారు బాడీ గార్డ్స్ నేను చెప్పిస్తాగా నీకెందుకు బాడీ గార్డ్సా మళ్ళా యాడున్నారు బాడీ గార్డ్స్ నేను చెప్పిస్తాగా నీకెందుకు నేను బాడీ గార్డ్స్ తో పరిచయాలు పెంచుకుంటాను బాడీలు పంచుకుంటున్నారు ఇద్దరు అర్థమైంది నువ్వు బాడీ గార్డ్స్ అన్నప్పుడు అర్థమైంది ఏంది క్రికెట్ లో మడ్గాడినా కానీ నీ బాడీ గార్డ్ ఏంది ఇప్పుడు అర్థమైంది అంటే నీ ఒంటికి ఒకడు నీకు బలం ఉందే ఒంటికి నీ కాపలా ఊడున్నాడా నీ బతుకులేకి నీ మోగంలేకి బాడీ గార్డ్ అంట బాడీ గార్డ్